ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ ద్వారా ఇటీవల నియామకం జరిగిన జీపీఎస్ సంబంధించి స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ అనేది జరగడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది December 19, 2021లో నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించిన కీ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. సో ఇది ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ఎగ్జామ్ అనేది చూడండి, టోటల్ 100 మార్క్స్. సో ప్రతి ప్రశ్నకు మనకి ఇక్కడ 1 మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కు అనేది మైనస్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అనేది చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, క్రింద పేర్కొన్న నోబెల్ బహుమతి 2021 విజేతలను వారి సబ్జెక్టులతో జతపరచండి అని మనకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది ఏ జార్జో పారిసి, బి బెంజమిన్ లిస్ట్, సి డేవిడ్ జూలియస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏ శరీర ధర్మశాస్త్రం, భౌతిక శాస్త్రం అండ్ రసాయన శాస్త్రం. దీనికి సంబంధించిన ఆన్సర్ మనకు కీ ప్రకారం 1. సో 1 అనేది సరైన ఆన్సరు. 1 అంటే ఏ, రెండవది బి, మూడవది సి, ఒకటవది. సో ఇది మనకు సరైన సమాధానం. రెండవ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మించనున్న సంస్థ ఏది అని అడగడం జరిగింది. రెండవది ఆన్సర్ గెయిల్. సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. మూడవ ప్రశ్న, కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ హామీ పథకం కింద వాటిలో దేనికి లేదా వీటికి ఆర్థిక హామీని అందించడానికి ఉద్దేశించబడింది అని మనకు మూడవ ప్రశ్న ఉంది. సో మూడవ ప్రశ్నలో ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్థిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వైద్య మౌలిక సదుపాయాలు, సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థలు మనకి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం ఏబిసియా, ఏ మరియు బియా అని అడగడం జరిగింది. మనకు సరైన సమాధానం మూడవ క్వశ్చన్ సంబంధించి బి మాత్రమే. సో ఆరోగ్య వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించి మనకు కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ హామీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4వ ప్రశ్న, నగదు రహిత, స్పర్శరహిత డిజిటల్ చెల్లింపు సాధనమైన ఈ-రూపీ ఆగస్టు 2021లో ఎవరిచే ప్రారంభించబడింది? ఇది మనకు 4వ ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సమాధానం నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి. సో ఆప్షన్ 2. 5వ ప్రశ్న, ప్రపంచ దినోత్సవాలను కింది వాటితో జతపరచండి. ఏ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ జీవన ఇంధన దినోత్సవం. ఇక్కడ మనకు జూలై 30, ఆగస్ట్ 10, అక్టోబర్ 10 ఇవ్వడం జరిగింది. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ సరైన ఆన్సర్ కీ ప్రకారం 1వది. సో 1వది అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, ఏ 3rd, బి 1, సి 2. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్. 6వ ప్రశ్న, అక్టోబర్ 2021లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి వారణాసి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించబడిన దాని ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ బ్యాట్ అక్టోబర్ 2021లో ఆవిష్కరించబడిన ప్రదేశం ఇక్కడ. సో హైదరాబాద్ యాజ్ పర్ కీ. AUKUSలో ఎన్ని సభ్య దేశాలు కలవు? 8వది, ఈ ప్రకారం 3 సభ్య దేశాలు కలవు. సో ప్రపంచ పరిష్కారాల శిఖర సమావేశం ఎవరి విధాన సవాళ్లను సంబోధిస్తుంది? ఆప్షన్ ఏ G20 సంబంధించిన విధానాలను
10వ ప్రశ్న ఆహారానికి సంబంధించి అత్యవసర నిబంధనలను ప్రకటించిన దక్షిణాసియా రాజ్యము ఏది? ఆహారానికి సంబంధించి. సో ఇది ఆప్షన్ 4 శ్రీలంక. ఈ దేశ అణ్వాయుధాల పితామహుడు నవంబర్ 2020లో మరణించాడు. సో ఇరాన్కు సంబంధించిన అణ్వాయుధాల పితామహుడు నవంబర్ 2020లో మరణించాడు. సో నవంబర్ 2020లో జరిగిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకం చేసినవి? 12వ ప్రశ్న దీనికి సరైన సమాధానం 15 దేశాలు అనేవి సంతకం చేయడం జరిగింది. ఎజెండా 2063 ఏ ఖండానికి సంబంధించింది? ఇది 2063 ఎజెండా అనేది ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అమ్మీటర్ అంటారు. క్రింది వాటిలో ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తులను విశ్వదాతలు, సార్వత్రిక దాతలుగా పరిగణిస్తారు? విశ్వదాతలు ఓగా పరిగణిస్తారు. గాయాల నుండి అధిక రక్తస్రావం ఏ విటమిన్ లోపం వల్ల మనకు వస్తుంది? 16వది కే విటమిన్ లోపం వల్ల మనకు గాయం అయినప్పుడు అధిక రక్తస్రావం అనేది కే విటమిన్ రాకుండా చూసుకుంటుంది. కంప్యూటర్లలో ఉపయోగించే కీబోర్డ్ అమరిక యొక్క సాధారణ లేఅవుట్ని ఏమంటారు? 17 క్వటీ అంటారు. మామూలుగా మనం క్వటీ కీబోర్డ్ అంటాం కదా, క్వటీ అంటారు. డిజిటల్ డేటా సిగ్నల్ సంకేతాలను ప్రామాణిక టెలిఫోన్ లైన్లలో ప్రయాణించగల అనలాగ్ సంకేతాలుగా మార్చడానికి ఉపయోగించే పరికరం ఏది? సో 18 దీన్ని మోడెమ్ అంటారు. ఆప్షన్ 3 మోడెమ్. కింది వాటిలో నాన్ వోలటైల్ మెమరీకి ఉదాహరణ ఏది? 19ది ఆప్షన్ 2 ఈజ్ ROM. ఇది నాన్ వోలటైల్ దానికి ఉదాహరణ. జాతీయ ఉద్యానవనాలను అవి ఉన్న రాష్ట్రాలతో జతపరచండి. సో కియోలాడియా ఘనజాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? నాగర్హోల్ జాతీయ ఉద్యానవనం, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం. సో మనకు కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించింది మనం చూసినట్లయితే ఆన్సర్ 2. మూడవది, 4వది, సి అనేది 2. ఇది మనకు ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని సిరువాని కొండలు దీనికి ప్రసిద్ధి? సిరువాని కొండలు తమిళనాడులోని. సో సీతాకోక చిలుకలు సూపర్ హాట్స్పాట్కు తమిళనాడులోని సిరువాని కొండలు అనేవి ప్రసిద్ధి. పర్యావరణానికి సంబంధించి కింది జతలను చదవండి. సో పర్యావరణ పరిరక్షణ చట్టం 1980, జీవ వైవిధ్య చట్టం 2001. సో సరైన సమాధానాన్ని జతలను ఎంపిక చేయండి. సో ఏ మరియు బి 2 కావు, ఏ మరియు బి 2, ఏ మాత్రమే, బి మాత్రమే. సో ఈ మన స్టేట్మెంట్ను చూసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 22వది ఏ మరియు బి 2 కావు అని మనకు కీలో అయితే ఇవ్వడం జరిగింది. 23వ ప్రశ్న భవిష్యత్తు తరాల వారి సొంత అవసరాలను తీర్చుకునే సమర్థత విషయంలో రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చే అభివృద్ధిని ఏమంటారు? సో 23వ ప్రశ్న ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే సుస్థిర అభివృద్ధి. అంటే ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్తు ఉండే తరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి సాధించినట్లయితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సుస్థిర అభివృద్ధి అని అంటారు. జీవావరణ వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. జీవావరణ వ్యవస్థ అనేది భూ సంబంధమైన మరియు జల జీవావరణ వ్యవస్థల కలయిక. జల జీవావరణ వ్యవస్థలు భూమి ఉపరితలాన్ని 50% నుండి 60% పరిధిలో కవర్ చేస్తాయి. సో
సో దీంట్లో సరైన సమాధానం ఎంచుకోమని మనకు 24వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం 2 అంటే ఏ మాత్రమే సరైనది. 25వ ప్రశ్న బొగ్గు గనుల సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది. సో సింగరేణికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అని మనం అడగడం జరుగుతుంది. దీనిలో ఒకటి, ఇది పూర్తిగా భారత ప్రభుత్వ సంస్థ మాత్రమే, ఇది సరైందా? ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ సంస్థ మాత్రమే. 51:49 అంటే 51%, 40% వాటా ఈక్విటీ ప్రాతిపదికన భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం యొక్క సంయుక్త యాజమాన్యంలో ఉంది. 51:49 వాటాల ఈక్విటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. సో దీని ప్రకారం సరైన ఆన్సర్ 4. సో తెలంగాణ ఇక్కడ 51% ఉంది. ఇండియా అంటే భారత్ అని దీని వాటా 49%, అంటే ఎక్కువ వాటా మనకు తెలంగాణలో ఉంది. సో 2019-20 తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పంటలు స్థూల విస్తీర్ణంలో వరి వాటా అత్యధికంగా ఉంది? సో స్థూలంగా వరి వాటా అత్యధికంగా ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. సో మనకు ఇక్కడ 26వది పెద్దపల్లి అని మనకు కీలో ఇవ్వడం జరిగింది. 27వ ప్రశ్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ క్రింది వాటి కలయిక మిశ్రమము. సో స్వేచ్ఛ మార్కెట్ నియమాలు మరియు రాష్ట్ర యాజమాన్యపు సోషలిస్ట్ నియమాలు, బి ప్రైవేట్ రంగము మరియు సహకార రంగము, సి ప్రభుత్వ రంగము మరియు ప్రైవేట్ రంగము, డి ప్రభుత్వ రంగము మరియు ప్రణాళిక ప్రక్రియ. సో సరైన మిశ్రమాన్ని ఎంపిక చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇది మనకు చూసినట్లయితే 27వ ప్రశ్నగా ఉంది. దీనికి సరైన ఆన్సర్ అంటే ఏ మరియు సి మాత్రమే సరైనది. ఏ మరియు సి. 28వ ప్రశ్న తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో సేవారంగం సమకూర్చిన రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి వాటా దాదాపు ఎంత ఉంటుంది అని మనకు అనడం జరిగింది. ఇది ఆప్షన్ ఏ 160% అనేది రైట్ ఆన్సర్. సో కింది వాటిని కింది జతలను చదవండి అన్నాడు. సో ముద్ర, ఎన్బిఎఫ్సి, నాబార్డ్ వీటికి అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించింది సరైన జతలను అంటుంది. ఎన్బిఎఫ్సి. సో మనకు 29:4 అనేది సరైన ఆన్సర్. అంటే ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇది రైట్ ఆన్సర్. నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నాబార్డ్, ఇది రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న 8వ ప్రధాన పరిశ్రమల సూచి కింది వాటిలో ఒకదాన్ని కలిగి ఉండదు. ఇది 30వ ప్రశ్న. అది బొగ్గు, ఎరువులు, ఔషధాలు, రిఫైనరీ ఉత్పత్తులు. సో మన ఆన్సర్ వచ్చేసి ఔషధాలు. 31వ ప్రశ్న భారతదేశంలోని క్రింది రాష్ట్రాలను వారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2019 ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. సో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. 31. సో దీన్ని అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఆన్సర్ వచ్చేసి 2. సో 2వది సరైన సమాధానం. 32. తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2021 ప్రకారం 2020-21లో ఖనిజ ఆదాయ సేకరణ పరంగా తెలంగాణలో అగ్రగామి జిల్లా ఏది? 32వ ప్రశ్న. సిద్దిపేట ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యాంగ రచన సభ ఏర్పాటు చేసిన కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? కెఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ, అయ్యంగార్ అండ్ కృష్ణమాచారి. సో మనకు సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ. సో ఇది ఈజీ ప్రశ్ననే. రాజ్యాంగ రచన సభ చర్చల్లో మున్షి అయ్యంగార్ సూత్రము దేనికి చెందింది? ఇది భాషకు చెందింది. రాష్ట్ర రాజ్యాంగ కమిటీ రచన సభ అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. 2 ఇస్ సరైన ఆన్సరు.
ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడిని ఎవరు నియమించెదరు? 36. ఇది చాలా ఈజీ ప్రశ్న. భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలో పంచాయతీల కాల వ్యవధిని సూచించే అధికరణ ఏది? సో మనకు 37వ ప్రశ్న 243 E is the right answer. 243 E. 38వ ప్రశ్న క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగంలోని 51 అధికరణంలో భాగము కాదు. అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపు, భారతదేశం యుద్ధ హక్కును కలిగి ఉండడము మరియు రాజ్యముల మధ్య న్యాయ మరియు గౌరవప్రదమైన సంబంధాల నిర్వహణ, మధ్యవర్తిత్వము ద్వారా వివాదములు పరిష్కారములకు ప్రోత్సహించడము. 38 ఈజ్ ద ఆన్సర్ యాజ్ పర్ క్రీ ప్రకారం ఉంటుంది. అంటే భారతదేశము యుద్ధ హక్కులను కలిగి ఉండడము అనేది 51 అధికరణంలో భాగము కాదు. ప్రాథమిక హక్కులలో భాగంగా చేర్చిన సమానత్వ హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు? మనకు 5 అధికరణలు కలవు. సో ఆన్సర్ 3. ఈ వాజ్య తీర్పులో విద్యా హక్కును 21 అధికరణములో భాగముగా సుప్రీంకోర్టు చేర్చినది. ఉన్నికృష్ణన్ వాజ్యములో తీర్పులో భాగంగా మనము 21 అధికరణం భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టము భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనను వివిధ కారణాల ద్వారా జారీ చేయు అధికారమును ఇచ్చినది అనేది మనకు 41వ ప్రశ్న అడగడం జరిగింది. ఇది 38వ సవరణ ద్వారా మనకు భారత రాష్ట్రపతికి అత్యవసర ప్రకటనకు సంబంధించిన అధికారం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 3 పర్యాయాలు జాతీయ అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు విధించడం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో. 371F అధికరణంలో ఏ రాష్ట్ర ప్రస్తావన ఉన్నది? ఇందులో 371Fలో సిక్కిం రాష్ట్ర ప్రస్తావన ఉంది. సో 371Dలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన ఉన్న విషయం మనకు తెలిసిందే. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో లేని భాష ఏది? బోడో, మైథిలి, భోజ్పురి, సంతాలి. సో 44వ ప్రశ్న అడగడం జరిగింది. ఇందులో 33 భోజ్పురి అనేది 8వ షెడ్యూల్లో అధికారిక భాషగా లేదు. 45వ ప్రశ్న హిందూ ముస్లింల ఐక్యతకు సంకేతమైన సదాకత్ ఆశ్రమాన్ని స్థాపించింది ఎవరు? సో ఇది మనకు మహాత్మా గాంధీ స్థాపించాడు అని మనకు కీలో ఇవ్వడం జరిగింది. 1922 బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది అల్లూరి సీతారామరాజు. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంలో స్త్రీలకై ప్రత్యేకంగా ఏర్పాటైన దళం పేరేమి? రాణి ఝాన్సీ రెజిమెంట్. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంలో భాగంగా స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన దళం రాణి ఝాన్సీ రెజిమెంట్. 48వ ప్రశ్న 1928వ సంవత్సరంలో బర్డోలీ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన నాయకుడు ఎవరు? సో బర్డోలీ వీరుడు అంటాం, మనకు తెలిసిన ప్రశ్న ఇది. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి 2. మన దేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు. సో గవర్నర్ జనరల్గా మనకు తెలుసు ఒక్కరే భారతీయుడు పనిచేశారు. అతను ఆప్షన్ 3 వచ్చేసి సి రాజగోపాలాచారి గారు మాత్రమే మనకు తొలి భారతీయుడైన భారత గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమంలో సమయంలో గాంధీ ఇచ్చిన మిక్కిలి శక్తివంతమైన నినాదం ఏది? మనకు తెలుసండి, ఇది డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే నినాదాన్ని గాంధీ అనేది ఇవ్వడం జరిగింది. సో కాకతీయ రాజు రుద్రదేవ గొప్ప యోధుడని, చాళుక్య చోళ రాజైన 2వ రాజరాజకు సమకాలికుడని ఏ శిలాశాసనంలో తెలుపబడింది? ఇది మనకు ఆప్షన్ 2 ద్రాక్షారామం యొక్క శాసనంలో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. సో
1687లో కుతుబ్ షాహీల పాలనానంతరం మొఘల్ వైస్రాయ్ల పాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి కృషి చేసిన కిలాస్పూర్కు చెందిన స్థానిక నాయకుడు ఎవరు? 52వ ప్రశ్న. దీనికి సర్వాయి పాపన్న. కిలాస్పూర్ అంటే యాక్చువల్గా కిలాస్పూర్ అని కూడా జరిగింది. సర్వాయి పాపన్న ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ సంస్థానంలో నూతన సంస్కరణలో భాగంగా జిల్లా బందీ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారకులు ఎవరు? 53వ ప్రశ్న అడగడం జరిగింది. దీనికి మనకు తెలిసిన విషయమే సాలార్ జంగ్ 1. చందా రైలు పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి పాత్రుడైనది ఎవరు? 54వ ప్రశ్న అఘోరనాథ చటోపాధ్యాయ. పాల్వంచ థర్మల్ స్టేషన్లోని అక్రమాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో 1969లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ వచ్చి రవీంద్రనాథ్ అనే విద్యార్థి నాయకుడు ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. 1985 డిసెంబర్లో జారీ చేయబడిన జీవో నెంబర్ 610 ముఖ్యంగా ఏ శాఖలోని అసమానతలను తొలగించడానికి ఉద్దేశపడింది? ఈ శాఖ కాదండి, ఉద్యోగాలకు సంబంధించింది. ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కల్పన. ఇది ఉద్యోగాలకు సంబంధించింది. 2011 మార్చి 10 తేదీ నాడు తెలంగాణ జేఏసీ చేపట్టిన ప్రజా పోరాట ఉద్యమం ఏది? 57వ ప్రశ్న. ఇందులో మిలియన్ మార్చ్. ట్యాంక్ బండ్ పైన మనకు జరిగింది తెలిసిన విషయమే. వీరముష్టిలు అనే సంచార జాతుల వారికి ప్రధాన పోషకులు. సంచార జాతులు ఎవరికి ప్రధాన పోషకులు అంటాడు వీరముష్టిలు అనేవారు. ఇక్కడ మనకు వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు, బ్రాహ్మణులు కూడా జరిగింది. వీరముష్టిలు అనేవారు వైశ్యులకు ప్రధాన పోషకులు. విజ్ఞాన పద్మిని పరిషత్ అనే వాజ్ఞేయ సంస్థను 1941లో స్థాపించింది ఎవరు? సో ఒకటి ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి. పాలకుర్తి కుట్ర కేసులో నిందితులు ఏ విప్లవ మహిళ కుటుంబానికి చెందినవారు? తెలుసు అందరికీ ఇది. చాకలి ఐలమ్మ. రెండవది. హైదరాబాద్ అంబేద్కర్ అని పేరు పొందిన దళిత నాయకుడు ఎవరు? అరిగే రామస్వామి, బత్తుల శ్యామ్ సుందర్, భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు. ఆన్సర్ 4 బిఎస్ వెంకట్రావు. ఇతన్ని మనం హైదరాబాద్ అంబేద్కర్ అంటాం. 1864 సికింద్రాబాద్లో అబ్దుల్ ఖాదిర్ సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి ఆంగ్ల వార్షిక పత్రిక ఏది? దక్కన్ టైమ్స్. దక్కన్ టైమ్స్ అనేది మొట్టమొదటి ఆంగ్ల పత్రిక. తర్వాత కింది వారిలో నృసింహ శతకాన్ని రచించింది ఎవరు? ఈ శతకాన్ని రచించింది ఎవరు? కొరవి గోపరాజు, ధర్మపురి శేషప్ప, కంచర్ల గోపన్న, నాగరత్న. ఆన్సర్ ధర్మపురి శేషప్ప. కాకతీయుల కాలంలో మాచలాదేవి అనే రాచ నర్తకి ఓరుగల్లులో చిత్ర ప్రదర్శనశాలను నెలకొల్పింది. అప్పటి కాకతీయ రాజు ఎవరు? అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రదేవుడు. కేసీఆర్ కిట్ పథకంపై క్రింది వాక్యాలను చదవండి. గర్భిణీ స్త్రీలకు, నవజాత శిశువులకు ఈ పథకం ఉద్దేశించబడింది. కరెక్ట్. గర్భిణీ స్త్రీలకు 15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. సో రాంగ్. సో ఇక్కడ మనకు సరైన ఆన్సర్ 65. ఏ మాత్రమే సరైనది. తెలంగాణ యొక్క రెండవ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానం గురించిన క్రింది వాక్యాల్లో ఏది సరైనది కాదు? తెలంగాణ ప్రభుత్వపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ దీనిని ప్రారంభించింది. సరైనదే. 5 సంవత్సరాల వరకు అంటే 2021 కాలానికి ఇది ఉద్దేశించబడింది. ఇది కూడా సరైనదే. దీనిని సంబంధిత మంత్రి ఏప్రిల్ 2021లో ప్రారంభించాడు. ఇది కాదు. ఐసిటి విధానం 2016కు కొనసాగింపుగా ఈ పాలసీ ఉంది. సో మనకు 66 ఆన్సర్ వచ్చేసి 3.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంస్థలను ప్రారంభించడానికి, వాటి స్థాయి పెంచడానికి, మార్కెట్లో ప్రవేశించడానికి డబ్ల్యూఈ హబ్ ఈ విధంగా అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక సహాయం లేదా మద్దతు, విధాన మద్దతు, సాంకేతిక మద్దతు. దీనిలో సరైన ఆన్సర్ గుర్తించమని అడిగితే మనకు ఏ మరియు బి మరియు సి ఇవి 3 సరైనవి అని కీలో అనేది ఇవ్వడం జరిగింది. నైపుణ్యం విజ్ఞానాన్ని అందించే తెలంగాణ అకాడమీ కింద ప్రాథమిక అంశాలలో ఒకదానిపై తప్పు పని చేస్తుంది. మిగిలిన అంశం ఏమిటి? విద్య, ఫైనాన్స్, ఉపాధి కల్పన, ఉద్యమిత్యము. సో మనకు సరైన ఆన్సర్ ఫైనాన్స్. ఫైనాన్స్ అనేది చేయదు మనది. రోజు మీద ప్రశ్న జతలను చదవండి. సాఫ్ట్నెట్ తెలంగాణ సాఫ్ట్వేర్ నెట్వర్క్, ESIC తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ విభాగము. ఈ రెండులో ఏది సరైనదంటే బి మాత్రమే సరైనది అని ఆప్షన్ ఇవ్వాలి. మహాత్మా గాంధీ పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా కింది వర్గాల విద్యార్థుల్లో ఎవరికి స్కాలర్షిప్ గ్రాంట్ అనేది మంజూరు చేయబడుతుంది? మనకు బీసీ విద్యార్థులకు మరియు ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్ అనేది కాబట్టి బి మరియు సి మాత్రమే సరైనవి. కింది వాటిలో 1989వ సంవత్సరానికి అత్యంత సమీపంలో ఉంటూ 1980 సంవత్సరపు క్యాలెండర్ తిరిగి కలిగి ఉండే సంవత్సరం ఏది? మనకు ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కీలో మాత్రం మనకు 1995 అని మాత్రం కీలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 72వ ప్రశ్న 0, 4, 18, 48, 100 ఈ శ్రేణిలో వచ్చే తర్వాతి సంఖ్య ఏది అని అడగడం జరిగింది. దీనికి సంబంధించింది కీ ప్రకారం రైట్ ఆన్సర్. లత ఏ అనే బిందువు నుండి దక్షిణం వైపుకు నడక మొదలుపెట్టి 30 మీటర్లు పూర్తి చేసింది. అప్పుడు ఆమె తూర్పుకు తిరిగి 50 మీటర్లు నడిచింది. చివరిగా ఆమె ఉత్తరం వైపుకు తిరిగి మరొక 150 మీటర్లు నడక పూర్తి చేసింది. ప్రారంభ స్థానం ఏ నుండి ప్రస్తుత స్థానంకు కల దూరం అనేది ఇది మనం కీ ప్రకారం 73 అనేది 130 అని మనకు 4 అనేది ఇవ్వడం జరిగింది. సో 74వది ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం మనకు 3 ఇవ్వడం జరిగింది. 75వ ప్రశ్న. ఈ ప్రశ్నకు మనకు కీ ప్రకారం సరైన సమాధానం సోదరుడు అవుతారు. సో 76వ ప్రశ్న. 76వ ప్రశ్నకు సరైన సమాధానం 41 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాథ్స్ మనకు మామూలుగా కీస్ చూసి చెక్ చేసుకోవడం కోసం మనం వివరించడం జరుగుతుంది. 77. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం సాయంత్రం 5 గంటలు అని ఇవ్వడం జరిగింది. 78వది కింది వాటిలో ఏది మిగిలిన వాటితో సరిపోదని ఇవ్వడం జరిగింది. 78 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ సంబంధించిన ప్యాసేజ్ ఇది 79 నుంచి 80 వరకు. ఇందులో 79ది ఆన్సర్ 4. 80 ద థర్డ్ ఫిల్మ్ ఆఫ్ ది అపుట్ ట్రిలాజీ డస్ నాట్ డీల్ విత్ అని ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్ 82ది స్ట్రగుల్ అగైన్స్ట్ పావర్టీ. 81 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. సో మనం పైన ప్యాసేజ్ చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించింది 81 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3. 82 అథర్ పాంచాలి డీల్స్ విత్ అని ఉంది. సో దీనికి సరైన సమాధానం 2 స్ట్రగుల్ అగైన్స్ట్ పావర్టీ. సో రెండోది కూడా ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. 83కి సంబంధించింది సరైన ఆన్సర్ 2. 84కి సంబంధించింది సరైన ఆన్సర్ 3గా ఇవ్వడం జరిగింది. 85కి సంబంధించి సరైన ఆన్సర్ 2. 86కి సంబంధించింది సరైన ఆన్సర్ 4. 87కి సంబంధించింది సరైన ఆన్సర్ 2. 88కి సంబంధించింది సరైన ఆన్సర్ 1. ఇంగ్లీష్ మనం ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 89కి సంబంధించింది సరైన ఆన్సర్ 2. 90కి సంబంధించి సరైన ఆన్సర్ 1.
91 సంబంధించి the question given below 5 sentences which are marked A, B, C, D, E are given. Read the sentence and find out which of the combinations is correct to make it a meaningful paragraph. Then find the correct correction. So ఇది 91. 91 is the A. Sorry, 1 is the correct answer. అంటే ఇది మనం C1 D2 paragraph లో sentence చేయాల్సి ఉంటుంది. 92 అనేది ఆన్సర్ ఇస్ ద ట్రూ. సో ఇవన్నీ మనం మెయిన్గా మనం ఇవన్నీ ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇంగ్లీష్ కాబట్టి దీన్ని మనం మార్క్స్ మాత్రమే ఆన్సర్ మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 93 is the 3 QRPS. 94 ప్రస్తుతం రవి మరియు సురేష్ వయసులో మొత్తం 56 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం రవి మరియు సురేష్ వయసుల నిష్పత్తి 7:4 అయితే ప్రస్తుతం సురేష్ వయసు ఎంత? 94గా ఇవ్వడం జరిగింది. దీనికి సరైన ఆన్సర్ 22. వ్యాసార్థం 6లో గల అర్ధగోళంలో ఉంచగలిగే అతిపెద్ద గోళం యొక్క గర పరిమాణానికి మరియు ఆ అర్ధగోళం యొక్క ఘన పరిమాణానికి గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో 95 ఆన్సర్ ఇది 3. 96 ఒక వ్యక్తి ఉదయం 5:30 గంటలకి నగరం ఏ నుండి నగరం బికి కారులో బయలుదేరాడు. అతను గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన